ఈరోజు మనం పాలక్ పరాటా చేసుకుందాం. పాలక్ పరోటాకి ముందుగా గోధుమ పిండి, పాలకూర, నువ్వులు, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క పక్కన పెట్టుకొని ఇలా నీటిని వేడి చేసుకొని ఇందులోకి కాడలు తీసేసిన పాలకూరని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్నంతటిని స్ట్రైనర్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కను వేసుకొని సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండిని కలుపుకుందాం పరాటాల కోసం. ఇందులో 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ వాము, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతటిని వేసి బాగా కలిపి మెత్తగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం పరాటాలు కానీ చపాతీలు కానీ చేసుకోవడానికి ఇలా స్మూత్గా బ్యాటర్ రెడీ అవుతుంది. దీన్ని పొడిపిండి అప్లై చేసుకుంటూ రుద్దుకోవాలి. ఇలా చిన్నగా రుద్దుకొని మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకుందాం. వీటిని మామూలు చపాతీలాగైనా చేసుకోవచ్చు. నేను మధ్యలో ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇందులో వేసుకున్న నువ్వులు, వాము అన్నీ బాగా కొద్దిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా రుద్దుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని అన్ని పరాటాలని ఇలానే కాల్చుకోవాలి. పిల్లలు పాలకూర, బీట్రూట్ సరిగా తినరు కదా, ఇలా చేసి ఇస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా పరాటాలన్నీ కాల్చుకొని ఇందులోకి నేను ఆలు కుర్మా ప్రిపేర్ చేసుకున్నాను. ఆలు కుర్మాలో కొద్దిగా బఠానీ వేసి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కర్రీని బౌల్లో వేసుకొని పరాటాలతో సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా కర్రీని బౌల్లో తీసుకొని పరాటాలతో సర్వ్ చేసుకోవచ్చు.